అందరికీ నమస్కారం అండి. ఈరోజు వచ్చేసి మనం మెసురు మూట కడుతుంది ఏందో తెలియాలనుకుంటే మీరైతే లాస్ట్ వరకు అయితే చూడండి. ఈరోజు వచ్చేసి మళ్ళీ సైడ్ దగ్గర అయితే కటింగ్ అయితే పెడుతున్నాడండి మన మేస్త్రి. ఆల్మోస్ట్కి సైట్ అయితే కంప్లీట్ అయితే అయిపోయిందండి. అలాగే మనం పక్కన ఒక సింగిల్ రూమ్ అయితే ఉందండి. దానికైతే మనమైతేను కిచెన్ టైల్స్ను పూజ రూమ్ టైల్స్ అయితే వేసేసామండి. ఈలోపు మళ్ళీ వచ్చి రోల్ అయితే పెట్టాలని కస్టమర్ అయితే చెప్పారండి. రోల్ కరెక్ట్గా అయితే పెట్టాను లేదో చూసి అయితే కామెంట్ అయితే చేయండి. ఈ లోపు అయితే ఈవినింగ్ అయితే అయిపోయిందండి. మొత్తానికి వచ్చేసి బెడ్కి కటింగ్ను గ్రౌట్ అయితే పెట్టేశామండి. ఆల్మోస్ట్ ఈ వర్క్ అయితే కంప్లీట్ అయితే చేసేసామండి. ఒక మేడం వచ్చేసి పూజ రూమ్ వీడియో పెట్టట్లేదని చెప్పారండి. పూజ రూమ్ ప్లెయిన్గా వేస్తే ఎలా ఉంటుంది మేడం చూసి అయితే కామెంట్ అయితే చేయండి. ఆల్మోస్ట్ ఈ సైట్ వీడియోలు అన్నీ చూశారనుకుంటున్నారండి. కాస్త అంత సపోర్ట్ చేశారనుకోండి ఇంకెవరిని మరిన్ని వీడియోలతో మేము ముందుకైతే వస్తామండి. ఈ లోపే కస్టమర్ వచ్చేసి రోళ్ళకైతే పూజ అయితే చేయాలని చెప్పారండి. మన మేస్త్రి అయితే రోళ్ళకైతే పూజ చేశారండి. ఒక 5గురు అయితే మొక్కాలి కదండి. ఇంటి వాళ్ళు వచ్చేసి ఒక 3 అయితే మొక్కారండి. మన మేస్త్రులు అయితే 2 అయితే మొక్కేశారండి. ఆ సైడ్ అయితే రోలు ఇలాగే కూర్చోబెట్టేశారండి. ఇదైతే కరెక్టే కాదైతే పద్ధతి చూసి అయితే కామెంట్ అయితే చేయండి. మా మేస్త్రి మొత్తానికి మూట కట్టయితే తీసుకెళ్తున్నారండి. ఈరోజు ఇంత అండి, ఉంటాను.